నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం షోల్డర్ వీల్ గురించి మాట్లాడబోతున్నాం. షోల్డర్ వీల్ గురించి మీరు నా చాలా వీడియోలు ఇప్పటికే చూసి ఉండవచ్చు మరియు మీరు నా దగ్గరికి క్లినిక్కి వచ్చినప్పుడు నేను చాలా మంది రోగులకు షోల్డర్ వీల్ వాడాలని సలహా ఇస్తాను. ఎందుకంటే మీకు చేతిలో బలాన్ని పెంచుకోవాలంటే షోల్డర్ వీల్ చాలా వేగంగా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుందో కూడా నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెబుతాను. ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ రోగులు షోల్డర్ వీల్ వాడాలి అనేది. షోల్డర్ వీల్ వాడటానికి కనీస అవసరం ఏమిటంటే వేళ్లు మూసుకునే స్థితిలో ఉండాలి. మీ వేళ్లు మూసుకుపోతే ఏదైనా వస్తువును పట్టుకోగలిగితే మీ గ్రిప్ బాగా ఉంటే మీరు దీన్ని ఉపయోగించవచ్చు. మీ గ్రిప్ బాగా లేకపోతే షోల్డర్ వీల్ వాడటం కష్టం అవుతుంది. మీకు గ్రిప్ ఉంటే ఈ వీడియోను ముందుకు చూడండి. మీకు గ్రిప్ లేకపోతే గ్రిప్ ఎలా వస్తుందో తెలుసుకోవడానికి మీరు టచ్ జీవని చూడాలి. మరి దీన్ని ప్రారంభిద్దాం. మీరు ఈ గ్రిప్ తయారు చేసుకున్నారు. మీ చేతులు తెరుచుకోకపోతే మీరు మీ వేళ్లను తెరిచి దీనిపై పెట్టి మళ్ళీ మూసేశారు. ఇప్పుడు నా మూమెంట్ను చూడండి. నేను దీన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాను. పేషెంట్ ఇంతవరకు చేయగలడు. ఇబ్బంది తర్వాత ఈ మూమెంట్లో వస్తుంది. మీరు జాగ్రత్తగా చూస్తే నా అన్ని జాయింట్లు, మసిల్స్ అన్నీ ఒకేసారి వ్యాయామం అవుతున్నాయి. నా మణికట్టు చూడండి, అది కొంచెం వంచబడుతోంది. నా మోచేయి మూసుకుపోతుంది. నా భుజం మొత్తం 360 డిగ్రీలు తిరుగుతోంది. అంటే నేను దీన్ని ఇలా చేస్తూ ఉంటే నా భుజం, మోచేయి, మణికట్టు, వేళ్ళు అన్నీ ఒకేసారి వ్యాయామం అవుతాయి. కాబట్టి దీన్ని చేయడం సులభం కూడా, మద్దతు కూడా ఇస్తుంది మరియు మీకు సహాయపడుతుంది కూడా. ఇప్పుడు మనం ఏదైనా షోల్డర్ వీల్ గురించి మాట్లాడితే ఇందులో బలాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి, అంటే ఇది సాఫ్ట్గా ఉంటే హార్డ్ చేయడానికి ఈ పట్ట ఉపయోగిస్తారు. దీనిపై ఒక స్క్రూ ఉంటుంది. దాన్ని నేను తిప్పుతుంటాను. ఇది చాలా గట్టిగా ఉంది నాకు అనిపిస్తోంది. దీనికోసం నాకు ప్లైర్ అవసరం అవుతుంది. కానీ మనం దీన్ని గట్టిగా తిప్పుతూ పోతే ఇది మరింత హార్డ్ అవుతుంది మరియు మన బలాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అయితే మీరు చేయాల్సింది ఏమిటంటే ఈ షోల్డర్ వీల్ చాలా సులభంగా ఆన్లైన్లో లభిస్తుంది. మీరు అమెజాన్లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి షోల్డర్ వీల్ అని టైప్ చేయండి. మీరు షోల్డర్ వీల్ చూస్తే దీనిలాంటి ఏదైనా షోల్డర్ వీల్ మీరు ఆర్డర్ చేయండి. ఇది 1000, 1200, 1500 వరకు చాలా సులభంగా దొరుకుతుంది. మీరు దీన్ని ఏదైనా ఎలక్ట్రీషియన్ లేదా కార్పెంటర్ ద్వారా మీ ఇంట్లో ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. ఉదయం లేవాలి, బ్రష్ చేయాలి, దీని ముందు రావాలి, తర్వాత వ్యాయామం మొదలు పెట్టాలి. మరియు రోగులకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఎప్పుడు చెబుతానో ఇది గడ్డి కోయే యంత్రం లాంటిదే. మనం దాన్ని తిప్పుతూ గడ్డి కోయడం లాగానే ఇది కూడా. కాబట్టి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసి మీ మూమెంట్ను ప్రారంభించండి. ఇప్పుడు దీన్ని చేస్తూ మీరు ఎంత చేస్తున్నారో లెక్కించకండి. మీరు టైం చూడండి మరియు మీ నొప్పిని గమనించండి. మీకు నొప్పి వస్తోంది, అలసటగా అనిపించినప్పుడు మీరు దీన్ని ఆపేయాలి. మీకు అలసట లేదా నొప్పి అనిపించకపోతే దీన్ని ఆపకూడదు. ఇప్పుడు కొంతమంది దీన్ని పూర్తిగా తిప్పగలుగుతారు, కొంతమంది తిప్పలేరు. తిప్పలేని వాళ్లకు ఏమి చేయాలో నేను మీకు వివరించాను. అయితే మీరు ఏమి చేయాలి? మీరు దీన్ని ముందుకు వెనక్కు కదిలించాలి. సాధ్యమైనంత వరకు దీన్ని పైకి లేదా వెనక్కు తీసుకెళ్ళండి. ఇలా చేస్తే మీకు ఒక రేంజ్ ఏర్పడుతుంది. మీరు ఇంతైనా చేస్తే నా చేతి కదలిక ఎలా పెరుగుతుందో చూడండి. ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను. ఇక్కడి వరకు తీసుకెళ్లి తిప్పగలుగుతానేమో. ఇది ఈ రోజు జరగడం లేదు. ఈ రొటేషన్ ఈ రోజు రావడం లేదు. ఇది కేవలం ఇంతవరకే వెళ్తోంది, కానీ ఇది నెమ్మదిగా పెరగడం ప్రారంభమవుతుంది. అయితే మీరు ఏమి చేయవచ్చు? దీనిని చూడండి. ఇది గడియారం లాంటిది. ఇక్కడ 12, ఇక్కడ 6, అలాగే 1, 2, 3, 4, 5 రాయండి. ఈ విధంగా మీరు గడియారం తయారు చేసుకున్నారు, సరేనా? అదే విధంగా మీ చేయి ఏ నంబర్ వరకు వెళ్తుందో చూడండి. మీ చేయి ఈరోజు 7వ నంబర్ వరకు వెళ్తోంది. రేపు నేను దీన్ని 8వ నంబర్ వరకు తీసుకెళ్తాను. మరునాడు 9వ నంబర్ వరకు తీసుకెళ్తాను. ఈ విధంగా మీకు ప్రోత్సాహం లభిస్తుంది. అంటే నేను నా చేతిని ఎంతవరకు పైకి ఎత్తగలుగుతున్నానో తెలుసుకోవచ్చు. అందువల్ల మీరు దీన్ని ప్రతిరోజు చేస్తూ పోతే మీ చేయి, భుజం మళ్ళీ చాలా వేగంగా కదలడం మొదలవుతుంది మరియు అన్నీ ఒకేసారి జరుగుతాయి. కాబట్టి మీరు వేర్వేరు చేయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క వ్యాయామం మిగిలిపోతుంది. అది రొటేషన్ చేసే వ్యాయామం. ఆ రొటేషన్ వ్యాయామాన్ని షోల్డర్ వీల్ మీద ఎలా చేయాలో నేను మీకు తదుపరి వీడియోలో చెబుతాను. ఇప్పుడే నేను మీ అందరినీ వీరుకుంటున్నాను. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు